హాయ్ హలో వెల్కమ్ విత్ వన్ మోర్ వీడియో. ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ చేసుకుందామండి ఈరోజు. వీటి కోసం ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. కానీ కొంచెం డ్రై ఫ్రూట్స్ 1 to 3 కాకుండా కొంచెం ఒక 4-5 తీసుకుంటే సరిపోతుంది. దీనికోసం మనము ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 1 by 1 ఒక్కొక్క కప్ చొప్పున తీసుకున్నాను. దీంట్లో డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు లడ్డూస్. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. పోతే కొంచెం కూల్ అవ్వాలి కదా ఫ్రై చేసిన తర్వాత అలా. ఇప్పుడు ఫస్ట్ 1 cup ఆఫ్ ఆల్మండ్స్, బాదం వేసి నేను రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని పక్కకు తీసి పెట్టుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పంకిన్ సీడ్స్. ఇవి కూడా ఒక కప్ తీసుకున్నాను. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. డ్రై రోస్ట్ ఇవి చిటపట సౌండ్ వస్తుంది, ఆ తర్వాత తీసేయాలి. తర్వాత ఓట్స్ కూడా 1 cup తీసుకున్నాను. వీటిని కూడా సిమ్ పెట్టేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచి స్మెల్తో వచ్చిన వెంటనే వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. ఓట్స్ వేయడం వల్ల మనకు తెలుసు కదండి, ఓట్స్ చాలా హెల్దీ ఫైబర్ కంటెంట్ కాబట్టి ఓట్స్ని యూజ్ చేస్తున్నాం ఇందులో. వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెలాన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్ ఆర్ మస్క్ మెలాన్ సీడ్స్. ఇది వాటర్ మెలాన్ సీడ్స్ అనుకుంటాను. ఇది వేసి ఇది కూడా 1 cup వేసి వీటిని కూడా సిమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చక్కగా వేగిపోయినాయి. వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకొని నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్, ఇది 1 cup తీసుకున్నాను. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా అవి చిటపట సౌండ్ వచ్చేస్తుందండి. చాలా తక్కువ వేడిలో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చక్కగా అయిపోయినాయి చూడండి, బ్రౌనిష్ స్టేజ్కి వచ్చేసి అలా పాపప్ అవుతున్నాయి. ఇప్పుడు వీటిని కూడా మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు కూడా 1 cup తీసుకున్నాము. వీటికి కూడా చాలా తక్కువ మంట ఉండాలి. అవి కూడా మొత్తం పాపప్ అయిపోయి పక్కకు అలా పడిపోతుంటాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకోవడం బెస్ట్. తర్వాత ఏదైనా ఉంటే ఆన్ చేసుకోవచ్చు. దీనికోసం నేను స్టవ్ ఆఫ్ చేశాను. దీనికోసం తక్కువ టైం తీసుకుంటుంది. వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. అన్నీ కూడా అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి జస్ట్ అట్లా వేడి మీద పెట్టేశాను అనమాట. చియా సీడ్స్ ఒక 2 tablespoons మాత్రం వేసాను నేను. కొంచెం చియా సీడ్స్ వేస్తుంటే మనకు ఫిష్ స్మెల్ లాగా వస్తుంది, ఎందుకంటే ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి కదా అందులో. సో అందువల్ల వీటన్నిటిని కూడా నేను ఒక ట్రేలోకి పెట్టేసుకొని చల్లారనిద్దామని పెట్టేశాను. అలాగా చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో. బ్రౌన్, గ్రీన్, వైట్, క్రీమిష్ కలర్, గోల్డెన్, బ్లాక్, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ట్రే మొత్తం ఒకసారి అట్లా జూమ్ చేయాలనిపించింది. ఇప్పుడు వీటన్నిటి చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసేసి కొంచెం క్రషీగా అలా చేసుకోవాలి. తర్వాత బౌల్ పెట్టేసుకొని అందులో 3 cups ఆఫ్ బెల్లం వేసాను. వీటన్నిటికీ కూడా ఒక 3 cups ఆఫ్ బెల్లం సరిపోయింది. కొంచెం స్వీట్ పడాలి అన్నప్పుడు ఇంకొక 1/2 cup వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇది ఓకే. ఇందులోకి నేను 3 cups వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసా. అది మంచిగా చక్కగా కరిగి ఒక సింగిల్ కంటే కొంచెం తక్కువే వచ్చే వరకు హీట్ చేశాను. వచ్చింది చూడండి, అయిపోయింది, రెడీ అయింది. ఇది మనము లడ్డూస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ. జాగ్రీ సిరప్, దీన్ని తీసుకెళ్ళి మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో క్రషీగా కొంచెం అలా అందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని చల్లార్చిన తర్వాత లడ్డు కట్టుకోవాలంటే మరీ చల్లారదాకా ఉండదు, కొంచెం హీట్ వామ్గా ఉన్నప్పుడే లడ్డు కట్టుకోవాలి. లేకపోతే అది మొత్తం గట్టిపడిపోతుంది, లడ్డు చేయడానికి రాదు. కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేసి దాన్ని టేస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. నెయ్యి వేస్తేనే కదా అలా తగిలిస్తే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు లడ్డూస్ రెడీ అయిపోయినాయి. లడ్డూస్ మొత్తము పెట్టేసుకొని ట్రేలో చూస్తుంటే అలా తినేయాలనిపిస్తుంది. ఇంకెందుకు అస్సలు టైం వేస్ట్ చేయను నేను, ఫటాఫటా తినేస్తా. అందరికీ ఇలా చేసేస్తే అలా అయిపోవాలి. తక్కువ చేసుకొని మళ్ళీ ఇంకొకటి తింటే బాగుండు అనేలాగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. వీక్లీ వన్స్ అట్లా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, బాయ్.